హలో అండి అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్న ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చి 2025 సంవత్సరంలో డిఎస్ఎల్ఆర్, మిర్రర్లెస్ కెమెరా డిఫరెన్స్ గురించి చెప్పట్లేదు ఇప్పుడు నేను. 2025 సంవత్సరంలో ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఏవో కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. మిర్రర్లెస్‌తో స్టార్ట్ చేయాలా, డిఎస్ఎల్ఆర్‌తో స్టార్ట్ చేయాలనేది. దాని గురించి మాట్లాడదామని చేస్తున్నాను ఈ వీడియో నేను. డిఎస్ఎల్ఆర్ కెమెరా ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్. డిఎస్ఎల్ఆర్ కెమెరా ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. మిర్రర్లెస్ కెమెరా కన్నా డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ బ్యాటరీ బ్యాకప్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫొటోస్ కూడా, వీడియో కూడా కొంచెం ఎక్కువసేపు వస్తుంది మిర్రర్లెస్ కెమెరాస్ కన్నా డిఎస్ఎల్ఆర్ కెమెరాలో. డిఎస్ఎల్ఆర్ కెమెరాల్లో ఆప్టికల్ వ్యూ ఫైండర్ ఉంటుంది, మిర్రర్లెస్లో ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ ఉంటుంది. అందుకని ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్లో లైటింగ్ ఎక్కువ, అంటే బ్రైట్నెస్ ఎక్కువ కానీ, లైటింగ్ కానీ, ఫోటో కానీ ఎక్కువ చూపిస్తుంది. అందువల్ల బ్యాటరీ అనేది ఎక్కువ లాగుతుంది మిర్రర్లెస్ కెమెరాస్కి. డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అలా కాదు, ఆప్టికల్ వ్యూ ఫైండర్ లైటింగ్ అనేది శక్తి అనేది తక్కువ వెళ్తుంది. అందువల్ల బ్యాటరీ బ్యాకప్ కొంచెం ఎక్కువగా వస్తుంది. మిర్రర్లెస్లో చూసుకుంటే డిఎస్ఎల్ఆర్ బాడీ కొంచెం పెద్దగా ఉంటుంది. అది కాకుండా బిల్ట్ క్వాలిటీ కూడా, బాడీ బిల్ట్ క్వాలిటీ మిర్రర్లెస్ కెమెరాస్ కన్నా డిఎస్ఎల్ఆర్ బాడీస్ కొంచెం బిల్ట్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది, స్ట్రాంగ్గా. కొంచెం కింద పడినా కూడా అలాంటి స్క్రాచెస్ పట్టము అలాంటివి జరుగుతుంది, కానీ దాదాపుగా వచ్చేసి బ్రేక్అవుట్ వచ్చి తక్కువగా జరుగుతుంది. మిర్రర్లెస్ కెమెరాస్ కన్నా డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ బాడీ పెద్దగా ఉంటుందని చెప్పాను కదా. వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది మిర్రర్లెస్ కెమెరా స్మాల్గా ఉంటుంది, వెయిట్ తక్కువ ఉంటుంది. ఇది బాడీ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ వెయిట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫోటోగ్రఫీ వర్క్ నేర్చుకునే వాళ్ళు డిఎస్ఎల్ఆర్ కెమెరా నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో ఫోకస్, కొన్ని సెట్టింగ్స్ అనేది దీంట్లో బాగా నేర్చుకోవచ్చు. మిర్రర్లెస్ కెమెరాస్ సబ్జెక్ట్కి వెళ్ళిపిస్తే సబ్జెక్ట్ అనేది ఫోకస్ అయిపోతుంది. దానివల్ల కెమెరా కష్టం ఉంటుంది, కానీ మీ కష్టమే ఉండదు. డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో ఫోకస్ అవ్వాలంటే మనం షటర్ ఆఫ్ చేయటం, లేదనుకుంటే మనం వచ్చేసి టచ్ స్క్రీన్ అయితే సబ్జెక్ట్ మీద టచ్ చేస్తే ఫోకస్ అవుతుంది. అందుకని కెమెరా కష్టము ఉండాలి, మీ కష్టము ఉండాలి. అప్పుడు వర్క్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది, ఒక ఫ్యాషన్తో వస్తుంది. డిఎస్ఆర్ లెన్స్ల గురించి మాట్లాడుకుందాం. డిఎస్ఆర్ లెన్స్లు వచ్చేసి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి మిర్రర్లెస్తో పోల్చుకుంటే. కొంచెం లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది పొడవు పరంగా మిర్రర్లెస్ కెమెరాస్తో పోల్చుకుంటే. డిఎస్ఎల్ఆర్ లెన్స్ వచ్చేసి మన మిర్రర్లెస్ కెమెరా కన్నా తక్కువ ప్రైజ్లోనే దొరుకుతాయి. కాకపోతే డిఎస్ఎల్ఆర్ లెన్స్లు కొన్ని చాలా వరకు ఆపేశారు, కొన్ని మాత్రమే దొరుకుతున్నాయి కొత్తవి 2025లో. సెకండ్ హ్యాండ్లో కూడా మంచి లెన్స్లు ఉంటాయి. మీకు ఏదైనా అవసరం అయితే దాన్ని బట్టి ఏ లెన్స్ అవసరం చూసుకొని తీసుకోండి. సొంతగా వెళ్ళి తీసుకోవద్దు బిగినర్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా సరే. ఎవరైనా ప్రొఫెషనల్ తీసుకెళ్ళి తీసుకోండి, అంటే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. ఎవరైనా మిర్రర్లెస్ కెమెరా తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ డిఎస్ఎల్ఆర్ కెమెరా బాగా నలిగి బాగా యూజ్ చేసిన తర్వాత మిర్రర్లెస్కి వెళ్ళిన అప్గ్రేడ్ అవ్వండి. నేను 5 years వాడిన తర్వాత మిర్రర్లెస్కి అప్గ్రేడ్ అయ్యాను. డైరెక్ట్ మిర్రర్లెస్ కెమెరా తీసుకోలేదు నేనే కూడా. డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో కొన్ని బటన్స్ ఎక్కువగా ఉంటాయి, మిర్రర్లెస్ కెమెరాస్లో ఇన్ని బటన్స్ ఉండవు. మిర్రర్లెస్ కెమెరాస్లో ఏంటంటే మన మెనూలో ఉంచి మనం వచ్చేసి కెమెరాలోనే అడ్జస్ట్ చేసుకునే విధంగా సెట్టింగ్స్ ఇస్తాడు. దీంట్లో మన డిఎస్ఎల్ఆర్స్ అలా కాదు, కొన్ని ఎక్కువ బటన్స్ వచ్చేసి ఒక కెమెరా మీద ఇచ్చేసి దాని నుంచి యూజ్ చేస్తుంటాం. 2025లో డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో కొన్ని సెట్టింగ్స్ ఇవ్వరు, ఎందుకంటే ఈ డిఎస్ఎల్ఆర్స్ అన్ని కొంచెం పాత మోడల్స్ కాబట్టి. మిర్రర్లెస్ ఉండే కెమెరాస్ కొన్ని సెట్టింగ్స్ డిఎస్ఎల్ఆర్లో ఉండవు. కాకపోతే ఇది బిగినర్ ఫోటోగ్రాఫర్స్ గురించి చేస్తున్నాం, కానీ బిగినర్ ఫోటోగ్రాఫర్స్ దానివల్ల ఏమి యూజ్ ఉండదు. ఫోటోగ్రఫీ నేర్చుకుంటే చెప్పిన కదా, డిఎస్ఎల్ఆర్ నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు దాకా మనం డిఎస్ఎల్ఆర్ కెమెరా ప్రోస్ అండ్ కాన్స్ గురించి మొత్తం చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ గురించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా మిర్రర్లెస్ కెమెరాస్ గురించి స్టార్ట్ చేద్దాం. మిర్రర్లెస్ కెమెరా ప్రోస్ అండ్ కాన్స్ గురించి, మిర్రర్లెస్ కెమెరా ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంకా మిర్రర్లెస్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. మిర్రర్లెస్ కెమెరా దాని చెప్పాను కదా, డిఎస్ఎల్ఆర్ కన్నా బాడీ చాలా చిన్నగా ఉంటుంది. బాడీ చూసారా చాలా స్మాల్గా ఉంటుంది. డిఎస్ఎల్ఆర్ బాడీతో పోలిస్తే మిర్రర్లెస్ బాడీ అనేది చిన్నగా ఉంటుంది. వెయిట్ కూడా డిఎస్ఎల్ఆర్ కన్నా మిర్రర్లెస్ బాడీ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది, అంటే చాలా చిన్నగా ఉంటుంది. డిఎస్ఎల్ఆర్తో అంటే కంపేర్ చేస్తే మిర్రర్లెస్ కెమెరా అనేది బాడీ బిల్ట్ క్వాలిటీ కొంచెం స్ట్రాంగ్గా ఉండదు. ఇది కొంచెం కేర్గా యూజ్ చేయాలి, ఎందుకంటే చెప్పాను కదా డిఎస్ఎల్ఆర్ బాడీ కొంచెం పెద్దగా, కొంచెం బిల్ట్ క్వాలిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ యూజ్కి కూడా వర్కౌట్ అవుతుంది. మిర్రర్లెస్ అలా కాదు, బాడీ బిల్ట్ క్వాలిటీ కొంచెం స్ట్రాంగ్గా ఉండదు కాబట్టి మనం కొంచెం కేర్గా యూజ్ చేసుకోవాలి. డిఎస్ఎల్ఆర్ కెమెరాతో కంపేర్ చేసుకుంటే మిర్రర్లెస్ కెమెరా బ్యాటరీ బ్యాకప్ చాలా తక్కువ ఉంటుంది. చాలా అంటే ఒక 20-30% తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్, అది పవర్ అనేది ఎక్కువ వెళ్తుంది, లైటింగ్ అనేది, అందువల్ల ఛార్జింగ్ అనేది తగ్గుతుంది. మన ఛార్జింగ్ కొంచెం బెటర్ కావాలంటే పవర్ సేవింగ్ మోడ్ అని ఉంటుంది దీనికి మెనూలో. ఆ పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసుకుంటే బ్యాటరీ బ్యాకప్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లైవ్ కెమెరాలో వ్యూ ఫైండర్ నుంచి ఫోటో తీయడానికి ట్రై చేయండి. లైవ్ స్క్రీన్ తక్కువ యూజ్ చేసుకోండి, ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ అనేది వ్యూ ఫైండర్లో చూస్తే కొంచెం ఎక్కువ వస్తుంది. లైవ్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే లైవ్ స్క్రీన్లో కంటిన్యూ స్క్రీన్ అనేది ఆన్లో ఉంటుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ చాలా వరకు తగ్గుతుంది. డిఎస్ఎల్ఆర్తో కంపేర్ చేసుకుంటే మిర్రర్లెస్ కెమెరా ఆటో ఫోకస్ పరంగా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చేసి
ఆటో ఫోకసింగ్ మనం వచ్చి మీరు డిఎస్ఎల్ఆర్లో చెప్పాను కదా, ఫోకస్ చేసుకోవాలంటే మనం షట్టర్ బటన్ కానీ టచ్ స్క్రీన్ కానీ ప్రెస్ చేసుకొని సబ్జెక్ట్ ఫోకస్ చేసుకోవాలి. డైరెక్ట్ దానికి వెళ్ళి చేస్తే ఫోకస్ కాదు, అంటే ఫోటో పరంగా. ఇది వచ్చేసి అలా కాదు, డైరెక్ట్ సబ్జెక్ట్కి వెళ్ళి చూపిస్తే సబ్జెక్ట్ అనేది ఫోకస్ అయిపోతుంది. మిర్రర్లెస్ కెమెరాలో ఫోటో వెంటనే తీసేసుకోవచ్చు. ఫోకస్ అనేది అంత స్పీడ్గా ఉంటుంది. అంత అప్డేట్ చేశాడు మిర్రర్లెస్ కెమెరాస్ డిఎస్ఎల్ఆర్ కన్నా కూడా. మిర్రర్లెస్ కెమెరా ఫోటోగ్రాఫర్ల కన్నా వీడియోగ్రాఫర్లకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆటో ఫోకస్ బాగుంటుంది కాబట్టి వీడియో అనేది మనం తీసిన సబ్జెక్ట్కి వెళ్ళి అవుట్ కాదు, చాలా సబ్జెక్ట్ అనేది క్లారిటీగా సబ్జెక్ట్ ఫోకస్ అవుతుంది. అందువల్ల ఫోటో కన్నా కూడా వీడియోకి బాగా యూజ్ అవుతుంది మిర్రర్లెస్ కెమెరా. బాడీ చిన్నది కాబట్టి హ్యాండ్తోనే షేక్ కాకుండా జాగ్రత్త చిన్నగా బాగా తీసుకోవచ్చు. మిర్రర్లెస్ కెమెరాస్ బాడీ కొంచెం పెద్దవి కాబట్టి చెప్పాను కదా, అవి కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయని. ఇది వెయిట్ తక్కువ కాబట్టి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. వీడియోకి కూడా ఫోటో కన్నా కూడా వీడియో బాగా తీసుకోవచ్చు మిర్రర్లెస్ కెమెరాస్లో. ఫోటో కూడా బాగా వస్తాయి కానీ మనం వచ్చేసి ఫోటోగ్రాఫర్స్ చెప్పాను కదా, బిగినర్స్ అయితే డిఎస్ఎల్ఆర్ తీసుకోండి. మిర్రర్లెస్ కెమెరాస్ అప్డేట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫోటోగ్రాఫర్స్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ బిగినర్ ఫోటోగ్రాఫర్, దాని తర్వాత ఇంటర్మీడియట్ ఫోటోగ్రాఫర్, దాని తర్వాత ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. బిగినర్ ఫోటోగ్రాఫర్స్కి నేను డిఎస్ఎల్ఆర్ ఎందుకు యూజ్ చేయమంటాను, డిఎస్ఎల్ఆర్ అనేది బాడీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, కొంచెం రఫ్ అండ్ టఫ్ ఈజీగా వర్క్ అవుతుంది. ముందు దాన్ని రఫ్ అండ్ టఫ్గా వాడిన తర్వాత మిర్రర్లెస్కి వస్తుంది. అంటే దాన్ని ఎలా క్యారీ చేయాలి, దాన్ని మెయింటెనెన్స్ ఏంది, అంటే ఎక్కడెక్కడ ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి అన్న దాని గురించి ఒక అవగాహన వస్తుంది. కెమెరాని ఎలా పెడితే అలా వాడుకోకూడదు క్యామ్స్, ఎందుకంటే మెయింటెనెన్స్ ఎక్కువ కెమెరాస్కి. చిన్న స్పేర్ పోయిన కూడా వేలలో పెట్టుకోవాలి కాస్ట్ అనేది. అందుకని ఫస్ట్ డిఎస్ఎల్ఆర్లో నలిగిన తర్వాత మిర్రర్లెస్కి వస్తే మిర్రర్లెస్ కొంచెం రఫ్ అండ్ టఫ్ యూజ్ వర్క్ కాదు, కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి కెమెరాస్ని. మిర్రర్లెస్ కెమెరాస్ ఇంటర్మీడియట్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే డిఎస్ఎల్ఆర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి మిర్రర్లెస్కి అప్డేట్ అవుతున్నారు. వర్క్ అనేది స్పీడ్ అవుతుంది దీంట్లో మిర్రర్లెస్ కెమెరాలో. అంటే ఫోకస్ కానీ కొంచెం అవుట్ కాకపోవటము, సబ్జెక్ట్ అనేది అలాంటివి కొన్ని డిఎస్ఎల్ఆర్లో ఉన్నాయి. ఇవన్నీ అప్గ్రేడ్ చేసి మిర్రర్లెస్ కెమెరాస్కి అప్గ్రేడ్ చేశారు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి అన్ని కంపెనీ వాళ్ళు. డిఎస్ఎల్ఆర్ కన్నా మిర్రర్లెస్ కెమెరాలు లెన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్స్ ఉంటాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి మిర్రర్లెస్ లెన్సులు. కాకపోతే మిర్రర్లెస్లో అన్ని రకాల లెన్సులు లేవు, డిఎస్ఎల్ఆర్స్లో అన్ని రకాల లెన్సులు ఉంటాయి. మిర్రర్లెస్లో కూడా ఈ మధ్య కొంచెం అప్గ్రేడ్ చేస్తున్నారు. అందుకని కొన్ని లెన్సులు రావడానికి టైం పడుతుంది, కానీ లెన్సులు వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ. డిఎస్ఎల్ఆర్ కన్నా కూడా మిర్రర్లెస్ లెన్స్లు కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మీ డిఎస్ఎల్ఆర్ కెమెరా చూపించాను కదా, బటన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, మిర్రర్లెస్ తక్కువ ఉంటాయని. డిఎస్ఎల్ఆర్లో బటన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, బటన్స్ నుంచి ఎక్కువ యూజ్ చేస్తుంటాము. మిర్రర్లెస్ కెమెరాస్లో అలా కాదు, ఎక్కువ వచ్చేసి వాడు మెనూలు ఇచ్చేస్తాడు, మనం డిస్ప్లేలోకి వెళ్ళి సెట్టింగ్స్ మార్చుకుంటూ ఉండాలి, బటన్స్ దగ్గర ఉండదు. అందువల్ల వచ్చేసి బటన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి మిర్రర్లెస్ కెమెరాస్లో. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది డిఎస్ఎల్ఆర్ కెమెరా మిర్రర్లెస్ కెమెరా ఎవరికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని దాని గురించి. మిర్రర్లెస్ కెమెరా డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ గురించి కన్ఫ్యూజన్ మీకు పోయింది అనుకుంటున్నాను. ఏమైనా మీకు ఈ కెమెరాస్ అంటే డిఎస్ఎల్ఆర్ మిర్రర్లెస్ సీట్లలో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరి కామెంట్స్లో రిప్లై ఇస్తాను. దా ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఒక వీడియో పెడితే ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు.